పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక మాదిరికరమైన కుటుంబాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ ఒక అద్భుతమైన కుటుంబం కనబడుతుంది. కుటుంబాన్ని గురించి లెమూయేలుకి తన తల్లి ఇస్తున్న ఉపదేశం ఏంటి అంటే, వ్యభిచారంలో పడద్దు, త్రాగుడు తాగవద్దు. ఈ రెండు కూడా నువ్వు మద్యపానాశక్తి వల్ల త్రాగితే దేవుని కట్టడలను మర్చిపోతావు. వ్యభిచారం చేయొద్దు, త్రాగుడు తాగవద్దు అనే విషయాలను గురించి లెమూయేలు తల్లి తన కుమారుడికి ఉపదేశిస్తూ ఉంది. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చెడిపోయిన కుటుంబాలు ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళు త్రాగుబోతులైనా అవ్వాలి, తిరుగుబోతులైనా అవ్వాలి. వ్యభిచారం ఏ కుటుంబంలో ఉంటుందో, త్రాగుడు ఏ కుటుంబంలో ఉంటుందో కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తుంది. చాలా పేదరికాన్ని అనుభవిస్తారు. రోజు చికాకులు ఉంటాయి, రోజు గొడవలు ఉంటాయి. ఒక సంతోషం, ఒక సమాధానాన్ని వాళ్ళు పొందలేని వారిగా కనబడతారు. అందుకని ఈ దినాలలో ప్రతి వారు కూడా త్రాగుడు నుండి అలాగే వ్యభిచారం నుండి ప్రతి కుటుంబాన్ని విడిపించు తండ్రి అని ప్రతి వాళ్ళు కూడా దేవుని దగ్గర వేడుకోవాలి. ఈ రెండు కూడా ఒక కుటుంబాన్ని నాశనం చేయడం అనేది ఈ రెండు క్రియల వల్ల జరుగుతుంది. ఒక సంతోషం, ఒక సమాధానం లేకుండా పోతారు. ఈ పాపాల్లో కుటుంబంలో ఏ వ్యక్తి కూడా పడకూడదు అని కూడా దేవునికి ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. ప్రభువా, మా కుటుంబాల్లో వ్యభిచారం ఉండకూడదు, త్రాగుబోతనం ఎవరికి ఉండకూడదు అని చెప్పి మీ బిడ్డల కోసం, మీకోసం, మీ కుటుంబాల కోసం ఏడవలసిన వారిగా ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చెప్పారమ్మా, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. కుటుంబాలను నాశనం చేసే ఈ రెండు క్రియల వల్ల కుటుంబం ఏమైపోతుంది అంటే నాశనం అయిపోతుంది. అందుకని దేవుని బిడ్డలైన వారు దీని విషయంలో చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. మెలకువ కలిగి ప్రార్థనలు చేయాలి. ప్రతి కుటుంబం బాగుపడాలనే కోరికతో ప్రతి వాళ్ళు కూడా ప్రార్థనలు చేయాలి. తర్వాత మనం చూసినప్పుడు మనము 10వ వచనంలో చూస్తే, గుణవతి అయిన భార్య దొరికింది అంటే ఇది ముత్యము కంటే అమూల్యమైనది. స్త్రీ గృహంలో స్త్రీ పాత్రను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. చక్కని గుణవతిగా స్త్రీ ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా. మంచి గుణాలు కలిగి ప్రతి స్త్రీ ఉండి తన కుటుంబాన్ని కట్టుకోవాలని తెలియజేస్తున్నాడు. ఇక్కడ చెబుతున్నాడు, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు అని. చాలామంది పురుషులు తమ భార్యల ఎడల నమ్మకం లేని వారిగా ఉంటారు, నమ్మక ద్రోహులుగా ఉంటారు. తర్వాత భార్యని నమ్మలేని వాళ్ళగా కూడా ఉంటారు. ఇది కూడా కుటుంబ పతనానికి ఒక కారణం. దేవుని బిడ్డలారా, భార్య భర్తలు ఇద్దరు కూడా ఏకీభవించే కుటుంబాలు, ఏక మనస్సు కలిగిన కుటుంబాలు, భార్యని భర్త నమ్మి, భర్త భార్యను నమ్మి ఒకే తాటి మీద వెళ్ళిపోతున్న కుటుంబాలు కూడా ఫలవంతమైన కుటుంబాలుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబాలలో దేవుని యొక్క కృప మహిమను వారు అనుభవించగలుగుతారు. అందుకని దేవుడు అన్నాడు, ఎవరిద్దరు ముగ్గురు నా నామాన్ని ఏకీభవిస్తారు వారి మధ్య నేను చేస్తాను, నేను ఉంటాను అన్నారు. కొందరు భార్యలు భర్తలను నమ్మలేని వారిగా ఉంటారు, కొందరు భర్తలు భార్యలను నమ్మలేని వారిగా ఉంటారు. వాళ్ళకి ఇవ్వవలసిన ప్రాధాన్యత, స్థానం ఇవ్వకుండా ఎవరెవరినో నమ్ముతారు కానీ భార్యని, సొంత భార్యను నమ్మలేరు, సొంత భర్తను నమ్మలేరు. అలాంటి కుటుంబాలు కూడా సరైన కుటుంబాలుగా ఉండలేవు, సరైన మాదిరికరమైన మహిమగల కుటుంబాలుగా ఉండలేవు. దీనికి కారణం ఏంటి అంటే, భర్త కావచ్చు, భార్య కావచ్చు, దేవుని బిడ్డలారా జీవితాన్ని మార్చుకొని సరిచేసుకొని, భార్య ఈ రెండు లక్షణాలు నీ కుటుంబంలో లేనప్పుడు, వ్యభిచారం, త్రాగుడు లేనప్పుడు, దాని నుండి దేవుణ్ణి తప్పించమని, రక్షించమని, కాపాడమని దేవుణ్ణి మొరపెట్టుకున్న తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, భార్యని భర్త నమ్మాలి, భర్త భార్యని నమ్మాలి.
నమ్మినప్పుడు ఆ కుటుంబం చక్కటి కుటుంబంగా కట్టబడుతుంది. అలాంటి నమ్మకం పుట్టడానికి కూడా ఈ రోజుల్లో కూడా చాలా కుటుంబాల్లో చాలా పైకి కుటుంబాలుగానే ఉంటాయి, కానీ వాళ్ళు లోపల మనం చూసినప్పుడు ఎంత చీకటో ఎంత వ్యతిరేకతో. ఎందుకంటే నమ్మకం లేని చోట అన్ని రకాల దుర్గుణాలు వచ్చేస్తాయి. నమ్మకం లేని చోట ఇక మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి వస్తూ ఉంటారు, ఏవేవో మాటలు చెప్తూ ఉంటారు, గొడవలు అవుతుంటాయి, కలహాలు రేగుతూ ఉంటాయి, రకరకాల పోరాటాలు కలుగుతూ ఉంటాయి, రకరకాల అనుమానాలు కలుగుతూ ఉంటాయి, మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి, కోపతాపాలు వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా కారణం ఏంటి అంటే పురుషుడు తన భార్యని సంపూర్ణంగా నమ్మకపోవడమే, స్త్రీ తన భర్తను సంపూర్ణంగా నమ్మకపోవడమే. ఇది వల్ల కూడా కుటుంబాలకి ఇద్దరూ కూడా నమ్మకమైన వ్యక్తులుగా తమను వాళ్ళని నమ్మేవారిగా ఉంటే ఆ కుటుంబంలో గొప్ప సమాధానము నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. తరువాత కుటుంబాలలో స్త్రీ ఏ రీతిగా ఉండాలో స్త్రీ తన కుటుంబం విషయంలో అని ఒక చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం చూస్తే, తన ఇంటి వారికి చలి తగులనని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రాలు ధరించినవారు. ఇంటివారు రక్తవర్ణ వస్త్రాలు ధరించినవారు. ఈ రోజున కూడా దేవుని బిడ్డ, దేవుని కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి అంటే తప్పకుండా ప్రతిదినం యేసు రక్తం చేత కడుగుకోవాలి. బైబిల్లో మనకి యోబు అనే భక్తుడు కనబడుతున్నాడు. ఎంత గొప్ప భక్తుడు అంటే దేవుని బిడ్డలారా, అతడు భూమి మీద గొప్ప వ్యక్తిగా దేవుడి చేత పిలువబడుతున్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కూడా. అతడు చేసే పని ఏంటి అంటే ప్రతిదినం తన కోసమే కాదు, తన పిల్లలందరూ ఎక్కడైనా లోపం చేశారేమో, ఏదైనా తప్పిదం చేశారేమో, ఏదో మాటల్లో ఏదైనా పడిపోయారేమోనని తన ఇంటి వారందరి కొరకు ప్రతిదినం బలులు అర్పించేవాడట. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తే కనబడుతుంది. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన మన కుటుంబం కనబడతా ఉంది. ఆశీర్వదింపబడిన కుటుంబం. దేవుడు బాగా ఆశీర్వదించాడు. యోబు ఆ ప్రాంతంలోనే ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. మంచి పేరు కలిగి ఉన్నాడు. అధికమైన ధనాన్ని కలిగి ఉన్నాడు. చక్కని కుమారులు, 7 కుమారులు, 3 కుమార్తెలను కలిగి ఉన్నాడు. ఏది అతనికి తక్కువ లేదు, అంత దీవించబడింది. అతడు ఏం చేసేవాడంటే, అతనికి ఉన్న వాడుక అలవాటు ఏంటంటే ప్రతిదినం కూడా తన పిల్లల కొరకు అతడు బలులు అర్పించేవాడు. దేవునికి స్తోత్రం. దహన బలులు అర్పించి దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎలాగంటే బయటికి కాదు, లోపల వాళ్ళు తప్పు చేశారేమో అనుకునేవాడట. హృదయమందు దేవుణ్ణి దూషించారేమో. ఎందుకంటే పైకి తాను భక్తిలో నేర్పించాడు కాబట్టి కరెక్ట్గానే ఉంటారు, భక్తిగానే ఉంటారు, పైకి మంచిగానే ఉంటారు. అది కాదు, హృదయంలో కూడా వాళ్ళలో చీకటి ఉండకూడదు, చెడు ఉండకూడదని ప్రతిదినం వారి కోసం బలులు అర్పిస్తూ వచ్చాడు. నిత్యము అలా చేస్తున్నాడట. అందుకనే దేవుని బిడ్డలారా, యోబు సాతాను చేత శోధింపబడినప్పుడు, సాతాను అతన్నంతా దొంగిలించినప్పుడు అదంతా దేవుని అనుమతిలోనే జరుగుతుంది. ఆ తర్వాత అతడు విజయుడని దేవుణ్ణి కూడా పల్లెత్తు మాట అనకుండా, దేవుడు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియకపోయినా కూడా దేవుడిచ్చాడు, దేవుడి తీసుకున్నాడని స్తుతిస్తున్నాడు. ఆ శోధన అయిపోయిన తర్వాత దేవుడంట అతడికి 2 అంతల దీవెనిచ్చాడట. చూడండి ఎంత గొప్ప విషయమో. దేవుడు దీవించాడు, సాతాను దొంగిలించింది, శోధించింది, అయినా దేవుని కుమారుడని నిలబడిపోయాడు. ఇక అంతటితో కథ అయిపోయింది కదా. దేవుడు బిడ్డ అని దేవుడు నిరూపించుకున్నాడు. ఇక మళ్ళీ 2 అంతల ఆశీర్వాదం ఎందుకు ఇవ్వాలి అంటే దేవుడు లక్షణం ఏంటి, దేవుడికి ఉన్న గుణం ఏంటంటే ఆశీర్వదించడమే. దేవునికి స్తోత్రం. తన బిడ్డలైన వారిని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అయితే మొదటిసారి దీవించిన తర్వాత సాతాను, నువ్వు అన్నీ ఇస్తున్నావు కాబట్టి ఈ వ్యక్తిని అందు భక్తి గలవాడై ఉన్నాడు అంటుంది. లేదు, నేను ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ వ్యక్తి నా భక్తుడే, నా బిడ్డే అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి తేల్చుకోవచ్చు అనే సమయం వచ్చినప్పుడు, ఆ శోధన దినం వచ్చినప్పుడు, అన్నీ తీసివేయబడినప్పుడు కూడా దేవుని భక్తుడిగానే ఉన్నాడు.
దేవుణ్ణి పల్లెత్తు మాట అనకుండా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. అయితే తర్వాత రెండంతల దీవెన రావడం అనేదే మనం ఇక్కడ నేర్చుకునే పాఠం. దేవునికి స్తోత్రం. రెండంతల దీవెన ఇస్తున్నాడట దేవుడు. యోబుకున్న అద్భుతమైన లక్షణం ఏంటి అంటే ప్రతి దినం కూడా తన కుటుంబం పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి అని ప్రతి దినం బలులు అర్పిస్తున్నాడు. అందుకని ఇక్కడ ఆ స్త్రీ కుటుంబంలో, మాదిరికరమైన కుటుంబంలో స్త్రీ చేసే పని ఏంటి అంటే తన ఇంటి వారందరినీ రక్షించుకోవాలి, వారందరూ దేవుని రక్తం చేత కడగబడాలి, నా ఇంటి వారందరూ దేవుని దగ్గరికి రావాలి. ప్రతిరోజు వాళ్ళు ప్రభువా నీ రక్తం చేత కడగండి, వారి దోషాలు క్షమించండి, వారిని నీ సన్నిధికి చేర్చుకోండి అనే ప్రార్థన ప్రతి స్త్రీ చేసినప్పుడే అది మాదిరికరమైన కుటుంబంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటిలో నువ్వు ఒక దారి, నీ కొడుకు ఒక దారి, నీ భర్త ఒక దారి, నీ పిల్లలు ఒక దారి అన్నట్లుగా ఉంటే నాకెందుకులే, వాళ్ళు ఎప్పుడొకప్పుడు తెలుసుకుంటారులే అన్నట్టుగా వదిలిపెట్టద్దు అంటున్నాడు దేవుడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఆమె ఏం చేస్తుందట? రత్నవర్ణ వస్త్రాలను ధరిస్తుందట. హల్లెలూయా. రక్తం చేత కడగబడాలి, రక్తం చేత శుద్ధీకరింపబడాలి. ప్రభా నా కూతుర్ని రక్తంతో కడుగు, ఇక నా అల్లుడు జోలికి ఎందుకులే అనద్దు. ప్రభా నా అల్లుడిని నీ రక్తంతో కడుగు. ఈ రోజుల్లో ఇళ్లల్లో గొడవలకు కారణం ఏంటంటే పెళ్ళయ్యాక నా కూతురు నా కూతురు నా కూతురు అంటారు. పెళ్ళయ్యాక నీ కూతురు అనే మాట అంటేనే ప్రమాదం, అదే గొడవలకి అసలైన మార్గం. ఇక నీ కూతురు కాదు, నా అల్లుడు అని నీ అల్లుడి ఎడల ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. పెళ్ళైన తర్వాత నా కొడుకు నా కొడుకు నా కొడుకు అనకూడదు. పెళ్ళయిన తర్వాత నా కోడలు అనాలి. ఈ రోజుల్లో ఇది రివర్స్గా ఉంటుంది. పెళ్ళయ్యాక కూడా కొడుకే నా కొడుకే, కొడుకుకి వేరు కోడలికి వేరు. వీళ్ళే తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళే వేరు చేసేస్తూ ఉంటారు. కొడుకుకి వేరేగా పెడతారు, కోడలికి వేరేగా పెడతారు. కూతుర్ని ఇంకా తన కూతురులాగే చూసుకుంటూ ఉంటారు, అల్లుడిని దూరం దూరం పెడతా ఉంటారు. ఇలాంటి ప్రమాదకరమైన జీవితాలు కుటుంబాల్లో సమాధానం లేకుండా చేసేస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు నీవేం చేయాలి? నీ కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో రక్తం చేత కడిగి రక్షణతో నింపమని దేవుని సన్నిధిలో వేడుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా పరిశుద్ధపరచండి, విమోచించండి అని నీ భర్త పని చేయకపోయినా దేవుడు అంటున్నాడు, ఆ స్త్రీ గుణవతిగైన స్త్రీగా ఉండాలంటే నీ ఇంటి వారందరి కోసం రక్త ప్రోక్షణ చేస్తూ నీవు ప్రార్థన చేయవలసి ఉంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో మనకి దేవుడి దగ్గర కనబడే వ్యక్తులు ఎవరు ఉన్నారు అంటే యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళే ఉన్నారు. మీరెవరు అంటే మేము యేసు రక్తం చేత ఇక్కడికి వచ్చామని చెప్పే గుంపే అక్కడ కనబడుతుంది. మీరెవరు అంటే యేసు రక్తం చేత మా వస్త్రాలు ఉతుక్కున్న వాళ్ళం అనే వాళ్ళే ఉంటారు అక్కడ. ప్రకటన గ్రంథంలో పరలోకంలో ఎవరున్నారు అంటే యేసు రక్తం చేత బాగా కడుగుకున్న వాళ్ళు, శుద్ధీకరింపబడిన వాళ్ళు, పరిశుద్ధపరచబడిన వాళ్ళు ఉంటారు. కాబట్టి నువ్వు రోజు నీ కుటుంబం కొరకు ప్రభువా నా భర్త మీద నీ రక్తాన్ని పోసి కడగండి, నా బిడ్డల్ని నీ రక్తంతో కడగండి, నా అల్లుడిని నా కోడల్ని కడగండి అని దేవుణ్ణి ఏం చేయాలి? బ్రతిమలాడాలి. హల్లెలూయా. తర్వాత చూడండి దేవుని బిడ్డలారా, 18వ వచనాన్ని చూద్దాం. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. రెండవదిగా కనబడుతుంది, ఆ స్త్రీ దీపం రాత్రి వేళ ఆరిపోవడం లేదట. దీపం ఆరిపోయిన వాళ్ళు ఎవరు అంటే మనకి పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం చూస్తే అక్కడ 10 మంది కన్యకులు ఉన్నారు. 5గురు దీపం ఆరిపోతూ ఉంది, 5గురు దీపం వెలుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ దీపాలలో ఏముందంటే నూనె ఉంది. హల్లెలూయా. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా, మీ ఇంటిళ్ళపాతి పరిశుద్ధాత్మ నూనెతో నింపబడాలి.
యేసు రక్తం చేత కప్పబడ్డమే కాదు, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మీరందరూ అన్య భాషలు మాట్లాడి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. రాత్రి వేళ దీపం ఆరిపోని వాళ్ళు ఎవరు అంటే పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళు. రాత్రి అంటే శోధన కాలం. మరి ఎంత శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని చికాకులు వచ్చినా కూడా వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరిస్తారు ఈ బలం, ఎవరిస్తారు ఈ శక్తి, ఎవరిస్తారు ఈ కృప అంటే పరిశుద్ధాత్ముడే ఇవ్వాలి. అది మన వల్ల జరిగే పని కాదు. మనము పరిశుద్ధాత్మతో నిండుకోవాలి. నేను నా ఇంటి వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి మా మీదకి దిగి రావాలని ఎవరైతే ఆశపడతారో, ఏ కుటుంబం అయితే ఆశపడతారో ఆ కుటుంబం నిర్మలంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. హల్లెలూయా. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు కొన్ని సలహాలు ఇస్తున్నాడు. ఏమనంటే, పెళ్లి చేసుకోలేదా, ఇంకా పెళ్లి కోసం తొందరపడకు అంటున్నాడు. ఎందుకంటే శారీరకమైన కొన్ని కష్టాలు వస్తాయి అంటున్నాడు. నిజమే, కొంతమందికి కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ వాటన్నిటిలో మనల్ని నడిపించేది ఎవరు అంటే ప్రియ పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఏ కుటుంబంలో ఉన్నాడు వారు నిర్మలంగా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. కాబట్టి ప్రతివారు నీ ఇంటిలో అందరూ పరిశుద్ధాత్మను పొందారా లేదా చూసుకోవాలి. హల్లెలూయా. అందుకని ఇక ఒక మాదిరికరమైన కుటుంబాన్ని చూపిస్తున్నాడు. ఆ కుటుంబం రక్తముతో కప్పబడిన కుటుంబం, ఆత్మచేత నింపబడిన కుటుంబం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చూడండి 25వ వచనం. బలము ఘనత ఆమెకు వస్త్రాలు, రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండు. బలం ఉందట ఆమెకి. ఈ రోజున తినే తిండ్లను బట్టి, తినే ఆహార పదార్థాలను బట్టి ఎవరిలో కూడా బలం ఉండడం లేదు, ఓపిక ఉండడం లేదు. ఇంటి పని చేసుకోవడానికే కూడా చాలామందికి కష్టమైపోతుంది. ఈ స్త్రీ గురించి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఆమె బలము కలిగిన స్త్రీ. దేవునికి స్తోత్రం. అంటే శారీరకమైన బలము కాదు, శారీరకమైన బలం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మానసికమైన బలం లేకపోతే వాళ్ళు బాధపడతారు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా బాధ పెట్టేస్తారు. ప్రతిదానికి భయపడిపోతూ ఉంటారు, ప్రతిదానికి తొందరపడిపోతూ ఉంటారు, ప్రతిదానికి కలవరపడిపోతూ ఉంటారు. మానసికమైన బలం లేని వాళ్ళు. ఈ బలం ఎలా వస్తుంది అంటే బైబిల్ చెప్తుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చూస్తే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎరుగువారట. వాక్యంలోనే ఆయన తెలియపడతాడు. ఆయన ప్రేమ ఎంతో, ఆయన సత్యం ఎంతో, ఆయన జ్ఞానం ఎంతో, ఆయన నీతి ఎంతో, ఆయన దయ ఎంతో, ఇదంతా తెలియబడే చోటు ఉంది అంటే అది ప్రార్థనా గది, అది వాక్య ధ్యానం. ఈ రెండు కలిగిన వాళ్ళు మనోబలం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. వాక్యం ఉండదు కొంతమందిలో, నోట్లో దేవుని వాక్యమే ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని హృదయంలో వాళ్ళు పెట్టుకోరు. అందుకని వాళ్ళు ఆత్మీయంగా బలహీనంగా ఉంటారు, మనోబలం ఉండదు. అలాంటి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. హల్లెలూయా. తరువాత చూడండి దేవుని బిడ్డలారా, 26వ వచనాన్ని చూద్దాం. చివరిగా తన కుటుంబానికి ఆమె ఏం కావాలి అనుకుంటుంది అంటే చక్కటి బోధ కావాలి అనుకుంటుంది. తాను ఉపదేశం చేయడానికి, బోధ చేయడానికి తన కుటుంబం కొరకు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, దేవుని పని నీ కుటుంబం కూడా చేయాలి. అందుకని మన లూకా సువార్త 8వ అధ్యాయం చూస్తే యేసు ప్రభు అంట శిష్యులు 12 మందే ఉన్నామనుకుంటారు కొంతమంది. లేదు, అనేక స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు దేవునికి ఏం చేశారట, తమ ఆస్తిపాస్తులతో దేవునికి పరిచర్య చేశారట. దేవుని పనిలో, దేవుని కొరకు ఇతరులను ఉపదేశించి వాళ్ళు దేవునిలో కట్టడములో మన కుటుంబాలు పని చేయాలి. హల్లెలూయా. నీ కుటుంబం ద్వారా ఇతరులు కూడా రక్షణ పొందేలాగా నువ్వు మాట్లాడుతూ పని చేయగలగాలి. దేవునికి స్తోత్రం. 30వ వచనం చూడండి. చేసిన పనిని బట్టి
ఆమెకి ప్రతిఫలం ఇయ్యదగును. దేవునికి స్తోత్రం. నీవు నీ కుటుంబం కొరకు, నీ కుటుంబం ద్వారా 10 కుటుంబాల కొరకు నీవు ఏ పని అయితే చేస్తున్నావో దానిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆమె చేసిన పనిని బట్టి ఆమెకి ప్రతిఫలం ఇయ్యదగును. ఆ ముందు వచనాలు చూస్తే, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ ఏం చేస్తుంది, కొనియాడబడుతుంది. అందం మోసం, సౌందర్యం వ్యర్థం అంటుంది. అందంగా కనబడడానికి, సౌందర్యంగా ఉండడానికి మనం చేసే ప్రయత్నాలు, లోకంలో స్త్రీలు చేసే ప్రయత్నాలు అనేకం ఉండొచ్చు. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకోవడానికి, నీ కుటుంబం ద్వారా 10 కుటుంబాలను దేవుని దగ్గర చేర్చడానికి నువ్వు చూచుకోగలిగితే నీ పనిని బట్టి నీకు ప్రతిఫలం ఇయ్యదగును. హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తాడు, నీ పనికి ఆయనే ప్రతిఫలం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఒక చక్కటి కుటుంబంగా ఉండడానికి ప్రభా నీ రక్తాన్ని నా కుటుంబంలో పొయ్యండి, నీ ఆత్మచేత నా కుటుంబాన్ని నింపండి అయ్యా. మా కుటుంబంలో ప్రార్థనలు, వాక్యం సంపూర్ణంగా ఉండాలి తండ్రి అని కోరుకోండి. మీరు 10 మందికి మీ కుటుంబంలో ఎప్పుడు కూడా వాక్యం వెళుతూ ఉండాలి, ఉపదేశిస్తూ ఉండాలి, చెబుతూ ఉండాలి. నీ చుట్టుపక్కల వాళ్ళు నీ నోటిలో ఉండొచ్చే కృపగల మాటలు వినాలి. మీ బిడ్డలు మీ కృపగల మాటలు వినాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నీ కుటుంబం కొరకు చేసే పనిని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాను. ఏం చేస్తాడట ఆయన? ప్రతిఫలం ఇస్తాడు. నిజమే, చాలామంది స్త్రీలు దేవుని బిడ్డలారా, దేవుని చేత కొనియాడబడిన స్త్రీలు ఉన్నారు. వారు ఈ సమాజానికి కూడా వాళ్ళు ఎంతో మేలు చేశారు. వాళ్ళ కుటుంబానికి మేలు చేయడమే కాదు, వాళ్ళు రక్త సంబంధులకి, వాళ్ళ బంధువులకి మేలు చేయడమే కాదు, వారు సంఘానికి మేలు చేయడమే కాదు, సమాజం లోకమంతటికి మేలు చేసిన స్త్రీలు కూడా ఈ రోజున లోకంలో ఎంతో పేరు ప్రసిద్ధులు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంతవరకు వెళ్ళకపోయినా నీ కుటుంబం కొరకు నీవు నిలబడితే, నీ చుట్టూ ఉన్న వారి కొరకు నువ్వు నిలబడితే, నీ బంధువుల మధ్య, నీ స్వకీయుల మధ్య నీవు ఒక పని చేయడానికి నిలబడితే దేవుడు అంటాడు, నీ పనిని బట్టి నేను నీకు ప్రతిఫలం ఇస్తాను అంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక మాదిరికరమైన కుటుంబంగా ఉండడానికి, దేవుని బిడ్డ నీవు దేవుని దగ్గరికి వచ్చావు. ఇక నుంచి నీ బాధ్యత చాలా ఉంది, నీకు ఉన్న బరువు చాలా ఉంది. దాన్ని సంపూర్ణంగా నిర్వర్తించడానికి ప్రభా నా కుటుంబాన్ని నడిపించడానికి నీ రక్తం ఇవ్వండి అయ్యా, నీ ఆత్మనివ్వండి అయ్యా, నీ సన్నిధి ఇవ్వండి అయ్యా అని అడిగి నీవు నిలబెట్టుకోగలిగితే నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి. ఇంకా మీ కుటుంబంలో వ్యభిచారమున్నా, ఇంకా నీ కుటుంబంలో త్రాగుబోతనమున్నా, దాని నుండి విడుదల కొరకు ప్రార్థన చేయడమే కాకుండా ఇలాంటి కుటుంబాలు ఎన్ని విచ్ఛిన్నమైపోతున్నాయో ఆ కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయాలి. అందరూ చేతులు పైకెత్తండి. ఒక మంచి కుటుంబంగా నా కుటుంబం ఉండాలయ్యా, నీ రక్తం చేత కడగబడిన కుటుంబంగా ఉండాలి, నీ ఆత్మ చేత నిండుకున్న కుటుంబంగా ఉండాలి అయ్యా. నీ సన్నిధి బలము మాకు కావాలి, నీ వాక్య బలము మాకు కావాలి ప్రభా. నిన్ను ఎరుగుడమే మా బలమయ్యా. మనోధైర్యం, నీ మనోనిబ్బరం, బలం, శక్తి, దృఢత్వం దేవుడు నడిపించబోతున్నాడు. ఇంకా నీ కుటుంబంలో త్రాగుబోతనం వల్ల, నీ భర్త త్రాగుడు వల్ల నీవు కృంగిపోయి ఉన్నావేమో, నీ భర్త వ్యభిచారం వల్ల నీ కుటుంబం పాడైపోతుందేమో, దేవుని బిడ్డ నీవు లేచి నిలబడు, దాని కొరకు నువ్వు మొర్రపెట్టు. ఆ చీకటి పోవాలి, ఆ చెడు కాలిపోవాలి, ఆ దుర్రాత్మక్రియ లయమైపోవాలి. నీ ద్వారా నీ కుటుంబానికి దేవుడు విడుదలనివ్వబోతున్నాడు, వెలుగు నింపబోతున్నాడు, జీవం కలుగా చేయబోతున్నాడు. దేవుడు మహిమ కనబడబోతుంది. దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు.
పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారు చేస్తున్న పనులను బట్టి వారికి ప్రతిఫలం ఇయ్యదగనన్నావు నాయన. అయ్యా ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబం ప్రతిఫలాన్ని పొందాలి, ప్రతి స్త్రీ ప్రతిఫలాన్ని పొందాలి. అయ్యా కుటుంబం కొరకు పని చేసే స్త్రీలుగా ప్రతి స్త్రీని తయారు చేయండి, బలపరచండి, నీ బలము దయచేయండి. అయ్యా ఎంత మాత్రం కృంగిపోకుండా, ఎంత మాత్రం భయపడకుండా, బాధపడుతూ వేదన చెందుతూ అయ్యో నా కుటుంబం పాడైపోతుంది అని అయ్యా విచారిస్తూ అయ్యా కుమిలిపోతూ ఉండేవారిగా కాకుండా అయ్యా కుటుంబం కొరకు పని చేసేవారిగా దీవించండి, మొర్ర పెట్టేవారిగా దీవించండి. అయ్యా యేసు నామములో కుటుంబాలను పరిశుద్ధపరుచుకునేవారిగా దీవించండి నాయన. ఆశీర్వదించండి, నీ ఆత్మచేత నడిపించండి, నీ కృపచేత ఆవరించండి, నీ అభిషేకము దయచేయండి. యేసు నామములో దీవిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జనవరి 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జనవరి 22వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సత్తెనపల్లిలో దహించు అగ్ని వారు నిర్వహించు సువార్త స్వస్థత పండుగలు 2025 జనవరి 29, 30, 31 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం వాగ్దానమిచ్చి వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, సత్తెనపల్లి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.